ఏజెంట్ మాటలు నమ్మి గల్ఫ్లో చిక్కుకుపోయిన వ్యక్తి ఘటన మరొకటి వెలుగును చూసింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మందికుంట గ్రామానికి చెందిన ప్రభాకర్ మే 15వ తేదీన మస్కట్ వెళ్లాడు. ఇందుకోసం ఏజెంట్కు 80,000 రూపాయలు చెల్లించాడు. అక్కడికి పోయాకే అసలు విషయం తెలిసిందే. అక్కడ తనలాగానే వచ్చి 3 వ్యక్తులను కపిల్ అనే వ్యక్తి ఒకే రూమ్లో బంధించాడని చెబుతున్నాడు. కనీసం తిండు నీరు కూడా లేకుండా నానా పాటలు పడుతున్నారు. కనీస సౌకర్యాలు కల్పించమని అడిగితే కపిల్ దాడికి పాల్పడుతున్నాడంటూ వాపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం తమ బాధలు అర్థం చేసుకుని చేయూత అందించాలని కన్నీళ్లతో అర్థిస్తున్నారు. ఇక తనతో పాటు కరీంనగర్కు చెందిన మరో 2 వ్యక్తులు నరకయాతన అనుభవిస్తున్నారని బాధితుడు అంటున్నాడు. తిరుపతి మాది కరీంనగర్ డిస్టిక్ బల్యాన్ ఇంటర్వ్యూ చేసిన అన్న బల్యా లేదు ఏం లేదు. ఇలా సప్లై తీసుకొచ్చి పారండి. ఇత్యాడ్ కంపెనీ ఇత్యాడ్ ఇంజనీరింగ్ బిజినెస్ కంపెనీ అట. బల్యాన్ ఇంటర్వ్యూ చేసిండు. ధూప్ మే కామ్ కరేగా 12 గంట డ్యూటీ అని ఇంటర్వ్యూ చేసిండు బొంబాయివాడు. మున్సిపాలిటీ అని చెప్పి నేను ఖచ్చితంగా సేమ్ టోపీలు ఇచ్చిన అందరికీ నాతో 29 మంది వచ్చిర్రు. నన్ను ఒక్క నీళ్ళు వేసిర్రు. 28 మంది అటు వేయర్రు. అన్నం లేదు ఏం లేదు. 10 రూపాయలు ఇచ్చి నాకు వచ్చిన కంచెలి మిగతా 20 రూపాయలు ఇవ్వలేదు. ఇత్తా అని ఇవ్వలేదు. 30 రూపాయలు ఇచ్చిన 3 నెలలు అవుతుంది నేను వచ్చి. ఇవరకు డ్యూటీ లేదు ఏం లేదు. ఏజెంట్లు అడిగినప్పుడల్లా రేపు ఇస్తారు మాపిస్తారు క్లియరెన్స్ చేస్తే అప్రూవ్ అవుతుంది రేపు అవుతుంది మాపైతే అని అంటుండు. ఆ పైసలు అడుగుతాను ఇంటికాడికి వెళ్ళి తెప్పించుకో 10,000 అంటుండు. ఏమన్నా అంటే కొట్టేస్తున్నాడు. డ్యూటీ చెప్తలేడు ఏం చెప్తలేడు. ఏమన్నా డ్యూటీ చెప్పినా నేను వాళ్ళు తాకుండా రూమ్లో అంటారు అనుకుంటే చెప్తుండు. తాగడానికి ఎడికి వస్తాయి తినడానికి అన్నానికి పైసలు లేవు. నేను రాజును మాట్లాడుతున్నా తుంపలికొండపురము. ఈ కంపెనీలో పడేసారు. ఇట్లా అయిపోయింది పరిస్థితి. అది బలిదే అని చెప్పి ఆయన ఇంకో క్లినిక్ కంపెనీ సర్వీస్ కంపెనీ ఉన్నది సప్లై కంపెనీది. డబ్బులు ఇస్తలేదు ఏమి ఇస్తలేదు. తిండికి లేవు ఏం లేవు. ఇప్పుడైతే ప్రస్తుతానికి మొత్తం తిండికి లేవు. రూపాయి లేదు. ఇది దగ్గర నడిపించుకొచ్చినాం. వచ్చే నెల 8 తారీఖు వస్తే 2 నెలలు అవుతుంది నాకు. ఏళ్ళకు 30 అయిపోయింది. 8 రోజులు బాగున్నది 2 నెలలకు. అటు పైసలు ఇచ్చేదానికి పోతేనేమో కొడుతుండు. బలిదే అని చెప్పి ఇలా పడేసారు. ఇక వేసిన పరిస్థితి ఉన్నది. ఆ 2 రోజులలో ఇప్పుడు పని ఇస్తా అంటాడా మరి ఏమంటాడు? ఆ 2 నెలల పని ఇస్తేనేమో ఆ జీతం ఇస్తేనే పోతాం పైసలకు. పోతాం పనికి పోమన్న విషయం లేదు. మాకు ఇవ్వాలి క్లియరెన్స్ చేయాలి పైసలు డబ్బులు. ఆ పైసలు ఇస్తే మేము పోతాం. అది కూడా మాకు ఇప్పుడు ఏజెంట్లకే పైసలు పంపని మాకు అవసరం లేదు. 30 రియాలు మేము పని చేసిన 30 రియాలు ఇవ్వాలి మాకు. 70 రియాలు వాళ్ళకి పంపని మా ఇంటికాడ ఇవ్వాలి.